అంటారా వెళ్ళిపోతారు. టూ 2026లో ఎవరు మ్యారేజ్ చేసుకోబోతున్నారో ఒకసారి చేతులు ఎత్తండి. మ్యారేజ్ చేసుకునే కొత్త సంవత్సరంలో కొత్త లైఫ్ యూజ్ అంటేనే కొత్త లైఫ్ పెట్టే వాళ్ళకి ఫస్ట్ మీరు ఏ అమ్మాయిని అయితే మ్యారేజ్ చేసుకుంటున్నారు, లవ్ మ్యారేజ్ వాళ్ళకైతే ప్రాబ్లం ఉండదు. లవ్ మ్యారేజ్ చేసుకున్న అన్మ్యారేజ్ ఏమంటారు అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ పిల్లకి లవర్ ఉండా లేడా తెలుసుకొని మ్యారేజ్ చేసుకోండి. మళ్ళీ మీరు మ్యారేజ్ చేసుకున్నాక తర్వాతకి మిమ్మల్ని డ్రమ్లో కుక్కర్లో అక్కడ ఇక్కడ పెట్టి మిమ్మల్ని దమ్ చేయడం కంటే ఫస్ట్ మీరు మ్యాచెస్కి వెళ్ళినప్పుడు నీకు లవర్ ఉన్నాడా, ఎవరినైనా ఇష్టపడుతున్నావా, అంతా ఓకేనా, నేను నీకు నచ్చానా, ఇష్టమేనా, తర్వాత మళ్ళీ ఇలా చేయరు కదా అనేసి అడగండి. అరే లైఫ్ అంతా 25 సంవత్సరాలు 28 సంవత్సరాలు మనం సేవ్ చేసుకొని ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే కథం ఫస్ట్ నైట్ రోజే చంపేస్తుర్రు. అబ్బాయిలు ఎంత మంచి వాళ్ళు ఇలా అయిపోతుర్రు అమ్మాయిల చేతులలో. అమ్మాయిలు అయితే ఇట్స్ వెరీ వెరీ ఫేక్ పీపుల్. నీకు లవర్ ఉండని తెలుసు, నీకు బాయ్ ఫ్రెండ్ ఉండని తెలుసు, నీకు పెళ్ళి అవుతుందని తెలుసు, ఇవన్నీ తెలిసి నువ్వెందుకు అబ్బాయిని లవర్ని అవతల పర్సన్ ఎందుకు మోసం చేయడం? అంత అవసరమా? అతనికేమో ఏం తెలియక నిన్ను పెళ్లి చేసుకుంటాడు, నీకేమో బాయ్ ఫ్రెండ్ నుండి అన్నీ కథలు పడి వచ్చి ఇక్కడ మళ్ళీ ఈ అబ్బాయిని వాడితోనే చంపేస్తావు. అవసరమా ఇదంతా నీకు? నువ్వు ఇదంతా చేసి జైలుకి పోయే బదులు నువ్వే మంచి ఆప్షన్ తీసుకోవచ్చు కదా. నువ్వే లేచి